ప్రభునందు ప్రియులకు క్రీస్తు యేసు వారి అతి పరిశుద్ధమైన నామములో శుభములు తెలియజేస్తున్నాం. ఈ దినము హెబ్రోన్ క్యాలెండర్ వాగ్దానము, యెహోవా మీ మధ్య అద్భుత కార్యములను చేయును. యెహోషువ గ్రంథం 3వ అధ్యాయం 5వ వచనంలో దేవుడు తన ప్రజలైనటువంటి ఇజ్రాయేలీలతో మాట్లాడుతూ ఉన్నాడు. మోషే తదనంతరము దేవుడు ఇశ్రాయేలులకు యెహోషువను నాయకుడిగా ఎంచిన తర్వాత దేవుడు తన ప్రజలైనటువంటి వారితో మాట్లాడుతున్నటువంటి ఈ మాటల్లో, మిమ్మల్ని మీరు పవిత్రపరచుకొనండి, దేవుడు మీ మధ్య అద్భుత కార్యములు చేయనంటున్నాడు అని దైవజనుడు యెహోషువ ద్వారా దేవుడు తన ప్రజలతో మాట్లాడుతున్నాడు. దేవుడు మన మధ్యలో అద్భుతములు జరిగించాలి అంటే మనము పరిశుద్ధతను, పవిత్రతను కోరుకునే వారంగా ఉండాలి. రోమాపత్రిక 12వ అధ్యాయం 1-2 వచనాల్లో దైవజనుడు పౌలు గారు రోమాలో ఉన్నటువంటి సంఘానికి వ్రాస్తూ ఈ మాటలు చెప్తున్నాడు. మీ శరీరములను సజీవ యాగంగా దేవునికి సమర్పించండి, లోక మర్యాదను అనుసరించి నడుచుకొనకుడి అని దైవజనుడు హెచ్చరిక జారీ చేస్తూ ఉన్నాడు. ప్రియమైనటువంటి దేవుని ప్రజలారా, దేవుడు మన మధ్య అద్భుత కార్యములు జరిగించాలి అంటే లోకంలో నుండి మనం వేరే ఆయన సిలువనెత్తుకొని మనము ప్రత్యేకమైనటువంటి జీవితాన్ని ప్రదర్శించినప్పుడు, మన జీవితంలో క్రీస్తు యేసును లోకానికి చూపించగలిగినప్పుడు దేవుడు మన మధ్య అద్భుత కార్యములు జరిగించేవాడుగా ఉంటున్నాడు. ఐగుప్తులో నుంచి ఇశ్రాయేలీయులను దేవుడు బయటికి తీసుకొని వచ్చిన తర్వాత అనేకమైనటువంటి అద్భుత ఆశ్చర్య కార్యములు దేవుడు చేస్తూ వచ్చినాడు. బండలో నుంచి మధుర జలాన్ని రప్పిస్తూ వచ్చినాడు. ఆకాశం తెరిచి మన్నాను కురిపిస్తూ వచ్చినాడు. దేవుడు ఎర్ర సముద్రాన్ని 2 పాయలుగా చేస్తూ వచ్చినాడు. ఇలాగున దేవుడు ఎన్నెన్నో అద్భుత కార్యాలు జరిగిస్తూ వచ్చినాడు. ఆ దేవుడు ఈరోజు మన మధ్యలో సజీవుడిగా ఉంటున్నాడు. హెబ్రీ పత్రిక 13వ అధ్యాయం 5వ వచనంలో నేను విడువను, ఏమాత్రం ఎడబాయను అంటున్నాడు. అదే హెబ్రీ పత్రిక 13:8లో అంటున్నాడు, యేసు క్రీస్తు నిన్న నేడు ఒక్కటే రీతిగా ఉండును, యుగ యుగములకు ఆయన ఒకటే రీతిగా ఉండును అని దేవుని వాక్యము సెలవిస్తుంది. అవును ప్రియులారా, దేవుడు మార్పు లేనివాడు అని మలాకి గ్రంథంలో రాయబడుతుంది. కనుక ఆయన మార్పు లేనటువంటి వాడు. కనుక మనము కూడా ప్రభు యొక్క శక్తిని మనము ఆస్వాదించాలి అంటే ఆయన కోరిన పరిశుద్ధత, పవిత్రత మనం కూడా కనపరచవలసిన వారంగా ఉంటున్నాం. ఎప్పుడైతే మన ఆధ్యాత్మిక జీవితంలో దేవునికి ఇష్టలంగా మనం జీవించగలుగుతామో దేవుడు మన మధ్యలో అద్భుత ఆశ్చర్య కార్యములు జరిగించేవాడుగా ఉంటున్నాడు. విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టడై ఉండుట అసాధ్యము. కనుక మన యొక్క ఆత్మీయ జీవితంలో విశ్వాసమును సాధకం చేసుకునేటువంటి వారంగా మనం ఉండాలి. అలాగన ఉండాలి అంటే ప్రభు చూస్తూ మనం పరిగెత్తవలసిన వారంగా ఉంటున్నాం. అలాగన ప్రభు మనకు సహాయం చేయనుగాక.